సూర్యాపేట జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. నా శరీరంపైకి ఆ నీలకంఠేశ్వరుడు ఆవహించి నా శిరస్సుపై నాగుపాము పడగ విప్పి కుబుసం విప్పి వదిలి వెళ్ళిందంటూ ఓ మహిళ చెప్పింది. తన చీర కొంగులో పువ్వుల రెమ్మలు వేస్తే విభూది, శివలింగం, హారతి కర్పూరాలు ప్రత్యక్షమవుతాయంటుంది ఆ మహిళ. ఇంతకీ ఆ మహిళ ఎవరు? నాగుపాము ఆ మహిళ శరీరాన్ని ఎందుకు ఆవహించింది? నిజంగానే ఈ కలియుగ కాలంలో కూడా ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయా అంటే ఆ గ్రామస్తులు మాత్రం ఇది నిజమనే అంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరు, ఎక్కడ ఆ గ్రామం అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. పురాణాలలో నాగకన్యల గురించి విన్నాం, సినిమాలలో నాగకన్యలను ఎక్స్ప్రెస్లీ చూసాం. కానీ సూర్యాపేట జిల్లాలో వెల్లటూరు గ్రామంలో మాత్రం ఇద్దరు మహిళలకు అంటే పాము ఆకారం దాల్చి తన జడకుప్పు ఏదైతే ఉందో కురుల నుండి నాగుపాము ఆకారము, తన ఒళ్ళు కూడా అంటే శరీరం కూడా పూర్తిగా నాగుపాము ఆకారం తాల్చి ఉందని ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు ఏదైతే శక్తిపీఠాలు అంటే ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఆ గ్రామంలో కూడా శక్తిపీఠాలు ఉన్నాయని ప్రధానంగా ఈ ప్రజలైతే చెప్తా ఉన్నారు. అసలు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇద్దరు మహిళల కథ ఏంది, వీళ్ళకు ఎందుకు తాచుపాము ఎందుకు వస్తూ ఉన్నారు, ఇంకా ఒక ప్రత్యేకత కూడా ఉందని చెప్తా ఉన్నారు. అసలు ఆ ప్రత్యేకత ఏందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం వెల్లటూరు గ్రామంలో ఇద్దరు మహిళలు మాత్రం కనీ విని ఎరుగని రీతిలో వ్యవహరిస్తున్నారు. పల్లెటూరు గ్రామానికి చెందిన వెంకట నరసమ్మ, అంజమ్మ అనే ఇద్దరు మహిళలకి గత 3 నెలలుగా తమ గ్రామ దేవుడైన నీలకంఠేశ్వరుడు కలలో వస్తూ గుడి కట్టాలని అడిగాడట. ఈ విషయం వారు ఎవరికీ చెప్పకపోవడంతో స్వయానా దేవుడే వాళ్ల శరీరంపైకి ఆవహించి మహిమలు చూపిస్తున్నాడు అంటున్నారు ఆ మహిళలు. నేటి వెల్లటూరుని పూర్వం తెల్లటూరు అనేవారట. ఇక్కడ పూర్వం ఈ గ్రామంలో 101 శివలింగాలు ఉన్నాయంటున్నారు స్థానికులు. కృష్ణానది ఆవాస గ్రామమైన వెల్లటూరు 101 శివలింగాలతో పులిచింతల ప్రాజెక్టులో మునిగిపోయింది. పులిచింతల ప్రాజెక్టులో మునిగిపోయిన వెల్లటూరు ముంపు భాగాన పోగా మిగతా నివాస గృహాలు ప్రజలు అక్కడే నివసిస్తున్నామంటున్నారు ఇక్కడ ప్రజలు. గత 3 నెలల క్రితం గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెంకట నరసమ్మ, అంజమ్మ అనే మహిళలు ఇద్దరూ వచ్చి పూజలు నిర్వహించారట. ఆ క్రమంలో వెంకట నరసమ్మ అనే మహిళకి మాత్రం నాగుపాము తన శరీరంపై వచ్చి పడగ విప్పి తన శిరస్సుపై జడల రూపంలో కట్టి ఆ జడపై కుబుసం విడిచి వెళ్ళింది. అది కూడా ప్రతి సోమవారం మాత్రం దేవుడు ఏదో ఒక రూపంతో ప్రత్యక్షమవుతాడు అంటున్నారు స్థానికులు. చెప్పండి అమ్మా, అసలు ఏంది, ఎన్ని సంవత్సరాలుగా మీకు నాగుపాము ఆకృతి ఉంది? ఏంది అసలు పరిస్థితి? 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి చెట్టు వస్తుంది, అది తగ్గట్లేదు. తీసినా మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. వారం వారం వస్తుంది, సోమవారం వస్తుంది. ఏదో ఒకటి మహిమ చూపిస్తుండు ఆయన. మా ఊరి జనం నమ్మటల్లా, నమ్మియాలని వస్తుండు. ఆయన పుట్టుపరమ నుంచి ఆయనే ఉన్నాడు. 101 దేవుళ్ళు ఉంటారని ఈ మధ్యలోనే సెలయి ఉన్నాడు. నేను బోను అంటుండు, అంజన్న పక్కన ఉంటున్నాడు. వచ్చి పడిగిప్పి పోయింది కానీ నేను తెల్లారి చూసుకుంటే కోసం విడిచింది. అది అందరూ చూపించిన. మళ్ళీ మంగళవారం కల్లా మాయమైపోయింది. ముందు 10 మంది కలిసి ఉంటారు, వాళ్ళే పూలేస్తారు. ఆ శివలింగం స్వామి వచ్చిండు. ఆయన నేను జ్వరంతోటే ఉన్నాను, ఆ చేతి సూదే ఉంది, అందరూ కెరకే ఇక్కడ. అది చూపించేది పొద్దున కూడా చూపించిన. ఆ స్వామి వచ్చే వరకు ఆయన చూపిస్తాడు ఏదైంది. అది ఇప్పుడు అటు ఇటుగా టైం అయింది, ఇప్పుడు రాడు. సోమవారం రోజైతే వస్తుంది, ఏదో ఒకటి చూపిస్తాడు కంపల్సరిగా. ఇప్పుడు దాకా వచ్చినవి అన్నీ ఉన్నాయి, అందరి కాడ ఉన్నాయి సెల్లుల్లో. అయ్యప్ప స్వామి ఈడు మొలనాడు వచ్చిండు, మళ్ళీ మొన్న తిరుపతమ్మ స్వామి ఈడు మొలనాడు మళ్ళీ ఊరేగిండు స్వాములతో పాటు. అది అందరు చూశారు. ఇంతకీ వెంకట నరసమ్మ, అంజమ్మల దేవుని కథ బూటకమని కొందరు, లేదు ఇది వాస్తవమని కొందరు అంటున్నారు. ఇదే విషయాన్ని మేళ్ల చెరువులోని శక్తిపీఠాధిపతి దగ్గరికి ఇద్దరు మహిళలను తీసుకెళ్లారు గ్రామస్తులు. ఎక్కడ తమ చీర కొంగుల నుండి అక్షింతలు, విభూది తీయడంతో ప్రజలందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వాస్తవమేనా, ఇది ఎలా అనుకుంటారు మీరు? వాస్తవేనండి. విషయం ఏంటంటే, నేను అయ్యప్ప స్వామి మాలేసుకుని ఇరుముడి కట్టుకుంటున్నాను ఇక్కడే ఈ గుళ్ళోనే. ఇరుముడి కట్టుకునే సమయంలో ఇట్లా మాధవరెడ్డి గారు కానీ, శివ వీరయ్య కానీ, అందరూ మా బంధువులు అందరూ వచ్చారు, మా గ్రామస్తులు అందరూ ఉన్నారు.
ఈ అమ్మాయికి బాగా జ్వరంగా ఉంది, రాలే వాస్తవంగా అయితే. ఇరుముడి కట్టం అయిపోయింది, నా నెత్తిన స్వామి ఇరుముడి పెట్టిండు, మా గురుస్వామి. పెట్టిన తర్వాత సడన్గా గురికొచ్చింది ఎమ్మడే. రాగానే మా పాప, మా చిన్న పాప ఉంది గిరిజ, ఇటు పడి దాపగానే 2 పూలు వేసింది ఒళ్ళు. సహజంగా అంతే, దేవుడు తండ్రి వేసింది. అంటే ముందుగా ఆమెకి ఎవరు చెప్పారు? మీ పాపకి కొంగులో మాత్రమే పూలు వేయాలని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం కాదు, ఆ ఒడి పట్టింది, దాని దేవుని పూలు వేయమంది, పూలు వేసింది, ఓన్లీ పూలు వేసింది. మేమందరం ఉన్నాం. ఒక వేరే ఉన్నాడు శ్రీనివాస్ మన గురుస్వామి, అంటే తిరదమ్మాలేసిన గురుస్వామి శ్రీనుండు, మాధవరెడ్డి ఉండు, శివారెడ్డి ఉండు, చాలా మా పెద్దమ్మ, మా చెల్లి అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇక్కడ. అయితే బర్రనుడికి వచ్చింది, కూర్చుంది, నాకు పూలు వేయమంది. ఒడిదాకా పూలు వేసారు. వేసిన తర్వాత వెంటనే నేను ఇరుముడు అప్పుడే నెత్తిన పెట్టుకున్నా, నిలబడే ఉన్నా, గుడిచుడు తిరగలే ఏం తిరగలే. అయితే ఇరుముడు పెట్టుకుని నిలబడగానే నేను శివయ్యస్వామి అంకమ్మని తీసుకొని వచ్చా. శివయ్యస్వామి నేనే కంటస్వామి, ఇక్కడి నుంచి పోలేని ఇక్కడే ఉన్నాను అంటే. మా గ్రామంలో ఒక 101 శిల ఉంది వాస్తవంగా అయితే. మా గ్రామంలో ప్రతి ఒక్క మా ఫస్ట్ నుంచి కూడా పూర్వం నుంచి కూడా మాది వెల్లటూరు కాదు, తెల్లటూరు మాది. మా చరిత్ర ఉంది ఇక్కడ, 101 శిల ఉంది. పాప విమోక్ష క్షేత్రం అంటే పాప నాశనం అంటారు. పాప విమోక్షమైంది, ఆడ అయిపోయింది. ఆడ అనాథ జిల్లా పేరు చరిత్ర రాశారు. ఆడనే శివాలయం ఉండు. ఇప్పుడు ఈయన వచ్చిన ఆయన నీలకంఠేశ్వర స్వామి. మేము పూర్వంలో కూడా మేము వర్షాలు కూడకపోతే ఆయన నీళ్లు పోస్తే ఆయన ఇప్పుడు అక్కడే ఉండడు, తీలే. ఆయన నీళ్లు పోస్తే వర్షం కురిసేది. అదేవిధంగా ఇప్పుడు ఆయన వచ్చానని చెప్పారు. మా గ్రామానికి సంబంధించి అందరం కూడా స్వామి మేము నమ్మాము అని ఇక్కడ 7 మంది మా గ్రామ పెద్దలు ఉన్నారు, కొంతమంది ఆ పక్కన చాలా మంది, ఒక 10 మంది అందరు ఉన్నారు. దండ పెట్టుకుని స్వామి వచ్చిన తర్వాత చూద్దామని చెప్పాను. నేను ఇరుముడి కట్టుకున్నాను, వెళ్ళిపోయిన తర్వాత మా పెద్దమ్మ మా బుజ్జి వాళ్ళు ఇటుగా ఇంట్లో బాగానే ఇట్లా ఆడపోయింది, ఇట్లా వచ్చింది. ఆ అమ్మాయి సడన్గా వచ్చి శివలింగం వచ్చింది. అయితే శివలింగం వచ్చింది, ఇట్లా ఆడపోయింది. మా పెద్దమ్మ అనుకుంటే కూడా నేను ఇరుముడి కట్టి వెళ్ళిపోయాను ముందుకి. నేను కోలాడ పోయేసరికి అక్కడ నా వెహికల్ ఉందాడ, నా వెహికల్ మీద అక్కడికి వెళ్ళేసరికి ఆడించి రెడీ అయ్యాను. మేమంతా బయలుదేరిపోసరికి ఇంట్లో ఇది కూర్చొని అనుకుంటున్నారంట, ఏమని ఎట్లా ఆడమైంది, ఆ అమ్మాయి తెచ్చుకుంది ఏంటంటే మా నాగబాము నాగేంద్ర రూపాయలు ఇంత మామూలుగా మూరపామే వచ్చి మా ఇంటికి వచ్చింది అట్లా లోపలికి. అమ్మ తప్పైందమ్మా దండం పెట్టుకున్న తర్వాత ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నారు. ఈమెకు ఏదైతే జడ కుర్రులు ఉన్నాయో ఈ కుర్రులు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎప్పుడు తీయడానికి వీలు లేదని చెప్తా ఉన్నారు. తీస్తే కూడా మళ్ళీ ఎట్లా ఉంటాయి అసలు? చుట్టుకుంటాయి. ఆమె తీశారు, వాళ్ళ అబ్బాయి తీసినా వాళ్ళ అక్కయ్య తీసినా కానీ చుట్టుకుంటూనే ఉండే వాటిని. అయితే మేము ఏం చేసామంటే ఆడించిన తర్వాత నాగబాము వచ్చింది అన్నారు, వెళ్ళిపోయాను. మళ్ళీ ఇరుముడి తీసుకుని ఇంటికి వచ్చా, మాల తీసి ఇంటికి వచ్చిన. ఆ నుంచి సిగ చుట్టుకోవటం అంతా ఇంట్లోకి గందరగోళం, అందరికీ ప్రతి ఒక్కరు ఈ ఊళ్ళో అందరికీ కూడా ఇబ్బంది. అందరూ ఒక సాక్ష్యం కాదు, చాలామంది ఉన్నారు, సాక్ష్యాలు ఉండరు అందరూ చెప్తారు. కానీ ఆమెకు వచ్చిందని చెప్పేది మూగి అమ్మాయి, ఈ అమ్మాయి ఆ రోజు ఈ అమ్మాయికి వచ్చింది. నాగుపాములు ఖచ్చితంగా పచ్చ రూపంలో పచ్చబడి పడదు కదా, పచ్చబడుచుకుంటారు కదా, ట్యాక్ వేసుకుంటారు కదా, ఆ టైపులో మేము కూడా చూసాం. ఇక్కడ పడేగా ఇవన్నీ నాగుపాములు పడికి మెలకేసుకున్నట్టు వచ్చి అవి చూసాం. సరే ఆ పాప ఇక్కడి నుంచి ఇటు చూపించింది. మాకైతే మా మామయ్యన కాబట్టి ఎదురుగా చూస్తే క్లియర్గా పడది. కొంతమంది చూసి ఆడవాళ్ళందరూ చూశారు కూడా. సరే ఆడవాళ్ళు చెప్తారు, చూశారు. తర్వాత ఇట్లా వచ్చిందని చెప్పి 2 days తర్వాత అడిగి కృష్ణయ్య గారికి పోతే అంతరం కట్టి దండం పెట్టిండు. చెప్పిండు ఆయన, అమ్మ మీరు శాంతించండి, మీ గుడి కట్టుకుంటామని మేము అందరం మొక్కున్నాం, దండం పెట్టుకున్నాం, ఏంది మేమైతే శివయ్య మీ గుడి కట్టుకుంటాం ఏంది అని చెప్పినాం. అన్న తర్వాత వెంబడే తెల్లారేపాటికి ఈ అమ్మాయి కట్టుకుంటాం ఏంది అని చెప్పినాం. అన్న తర్వాత వెంబడే తెల్లారేపాటికి ఈ అమ్మాయి సీగపోయింది, ఈ అమ్మాయి పాములు పోయినాయి. అదే డేట్ అయిపోయింది. ఆయన ఏమంటే మాఘమాసం వచ్చిందాకా ఆగండి అని అయ్యారు. అప్పటిదాకా ఆగుదామని, మీరు ఇప్పటిదాకా ముహూర్తాలు ఏమి లేవు. రైట్, మనతో మాట్లాడడానికి మరొక గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, ఇది వాస్తవం అనుకోవాలన్నా ఏంది అసలు పరిస్థితి? ఇది 100% వాస్తవేనండి. నేను పోయిన సంవత్సరం తిరుపతి స్వామి మాల వేసుకున్నా. మాల వేసుకొని రేపు ఇరుముడి అనగా ఆ రోజు నైటు వెంటనే ఒక 10 కేజీల బంతి పూలు అవి తీసుకొచ్చి ఇరుముడి కాడికి మాల కట్టియాలని చెప్పి ఒక 5-6 మంది ఆడపిల్లగాళ్ళని స్నానం చేసి మా ఇంటికి రండి పూలు మాల కట్టాలని చెప్పి రమ్మన్నాను. ఆ రోజు ఈ అమ్మాయి వచ్చింది మా ఇంటికి స్నానం చేసి, వచ్చి పూలు కట్టుకుంటూ ఒక 10 నిమిషాలు పూలు కట్టిన తర్వాత ఆటోమేటిక్గా కింద పడిపోయింది. కింద పడిపోయినప్పుడు ఏంది కింద పడ్డదని మేము మళ్ళీ లేపి కూర్చోబెడితే ఇక మామూలుగా నాకు బయట శంగు ఇట్లా దులిపి ఇట్లా శంగు సాపింది. శంగు సాపితే మేము ఏంది శంగు సాపుతుందానికి మాకు అంత ఐడియా లేదు కదా, శంగు సాపుతుంది ఏందా అని చెప్పి ఏంది స్వామి అంటే నాకు ఏదన్నా పెట్టండి శంగులో పెట్టండి అన్నది. మా మిసెస్ ఒక బంతి పువ్వుని
చీలికలుగా చేసి కొంగులో వేసింది. చేసిన తర్వాత ఇంక ఇట పట్టుకుంది. మేము సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తాం ఎక్కువగా. మేము కోటిలింగాల కాడ సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా కట్టించుకున్నాం మేము సొంతగానే. అయితే నేను సుబ్రహ్మణ్య స్వామిని వచ్చినాను, మీరు మంచిగా కొలవండి చేయండి నాకు ఇప్పుడు అని చెప్పి, నేను అంకమ్మ తల్లిని ఇద్దరం కలిసి వచ్చినాం అని చెప్పి అన్నది. ఇక ఆ రోజు మేము ఆ పూలు అవన్నీ వేసిన తర్వాత కొద్దిగా మాకు చెప్పే మాటలు మంచి మాటలు చెప్పింది. రైట్. ఈరోజు శక్తి పీఠాధిపతులు కూడా ఇక్కడికి వచ్చిరని తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే వీళ్ళు మహిళలు ఉన్నారో వీళ్ళని కూడా పూజా కార్యక్రమాలు కూడా కూర్చోబెట్టిరని తెలుస్తూ ఉంది. ఈరోజు అంటే టైం కాని టైంలో దేవుడు రాడని చెప్తా ఉన్నారు అదే మహిళలు. దీనికి సంబంధించి కూడా ఈరోజు తీసినటువంటి ఏ అయితే వస్తువులు ఉన్నాయో అవి ఇక్కడ ఉన్నాయా, అవి తీసినట్టుగా మీరు అందరూ దాన్ని క్లారిటీగా చూసిరా? అయితే ఈరోజు అంటే మేము ఇట్లా గడిచిపోతూ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు ఆడపిల్లలు గల కుటుంబం, మగ దిక్కు పిల్లగాళ్ళు ఆడ చదువుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఇంట్లో ఆడపిల్లలే ఉండేది, ఇద్దరు ఆడవాళ్ళే. అయితే వాళ్ళ ఇబ్బంది మేము చూడలేక గ్రామస్తులు ఒక 10 మంది కలిసి ఏమనుకున్నామంటే, ఈ సమస్యను ఏదో ఒక కొలిక్కి తీసుకురావాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా బాగుండదు అని చెప్పేసి మేము ఒక 10-15 మంది కూర్చొని ఈరోజు వెంకటయ్య గారు, కృష్ణయ్య గారు అని మేలచెరు శక్తిపీఠాధిపతి, ఆయన చాలా పెద్ద గురుస్వామి, ఆయన చాలా ఇది. అయితే ఆయన దగ్గరికి వీళ్ళిద్దరిని తీసుకుపోవడం జరిగింది ఈరోజు. ఇంకా శివరాత్రి కూడా దగ్గరకు వస్తుంది, మనం ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశం మీద వీళ్ళిద్దరిని తీసుకొని ఒక 10 మంది కలిసి వెళ్ళినప్పుడు ఇంకా ఆ స్వామి కూడా సరే నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మలోళ్ళు నమ్మరు, ఇక దేవుడు కూడా నమ్మేవాడికి ఆడికి అవుతాడు కానీ నమ్మనోడికి ఆడికి పోడు కదా అని ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి అని కొన్ని మంచి మాటలు చెప్పిండు. ఈ లోపల వాళ్ళు కూడా నిరూపించుకోవాలన్న ఉద్దేశంతో ఈ స్వామి కింద పడిపోగానే ఏం స్వామి అని చెప్పి లేపి కూర్చోబెడితే పైటసింగ ఎప్పుడు సాపినట్టుగా పైటసింగ సాపింది. ఎమ్మట మేము బంతి పూలో ఏదో పూలు వేస్తే కొద్దిసేపు నేను నీలకంఠమేశ్వర స్వామిని నేను పొలిమేర దాటిపోలేదు, మీరందరూ పోయినా సరే నేను ఇక్కడే ఉన్నా, పాతూరులోనే ఉన్నా, నన్ను ఇక్కడే నిలబెట్టుకొని, నాకు ఇక్కడ ఈ ఏరియా అంటే ఇష్టము, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది. చెప్పడంతో పాటు మేము వేసిన బంతిపూలు కొంచెంసేపు చెప్పిన తర్వాత ఆ బంతిపూలు తీసి ఏదైనా పట్టండి అని చెప్పి మేము పేపర్ పెట్టినాం. ఆ పేపర్ పెడితే నిదర్శనంగా ఇగో రైట్. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మనం వీళ్ళు ఈరోజు ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో ఈరోజు మహిళలకు సంబంధించి కూడా వీళ్ళ దగ్గర అంటే ఆర్తికపురం బిళ్ళలతో పాటు కొన్ని అక్షింతలు కూడా వచ్చినాయని ప్రజలైతే నమ్ముతూ ఉన్నారు. దీనికి సంబంధించి అవి కూడా దగ్గరలో ఉన్నాయి, చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. ఇవి అక్షింతలుగా ఇది తన చీర కొంగు నుండి వచ్చినటువంటి అక్షింతలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పూలుగా చీర కొంగులు వేస్తే విభూదితో పాటు ఇదేదో బిళ్ళ, దాంతోపాటు ఆర్తికపురం బిళ్ళలు ఇక్కడ వచ్చినాయి అనేది ప్రజలు చెప్తా ఉన్నారు. గతంలో కూడా మీరు విజువల్లో చూడొచ్చు, గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉందో ఈ శివలింగం కూడా చీర కొంగుల నుంచి వచ్చిందని కూడా ఇక్కడ ప్రజలైతే నమ్ముతా ఉన్నారు. ఏదైతే ఈ గ్రామంలో శక్తి పీఠాధిపతితో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఏదైతే శివలింగాలు అంటే ఈ గ్రామాన్ని కూడా పూర్వము 101 శివలింగాలు ఉన్నాయనేది ప్రజల్ని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి దేవుడు అనేది ఇక్కడనే ఉన్నాడు, అదేవిధంగా ప్రజలకు కనిపించే విధంగా ఇక్కడ ఇద్దరి మహిళలతో పాటు సాక్ష్యమని ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేందర్తో సైదుల్ ANN సూర్యాపేట.